ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్టు 13, 14, 15వ తేదీల రోజున కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్య రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్య రాశి వారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అయితే ముందుగా మనం కన్యరాశి గురించి చూసుకుంటే వీరికి గణితం, విద్య ఇటువంటి అంశాలు రేపటి రోజున చాలా అద్భుతంగా రాణించబోతున్నారండి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు అన్ని రంగాలు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలతో అందంగా ఉంటారు. ఈ రాశి వారిలో ఎక్కువగా ఏంటంటే ఇతరులను నమ్ముతూ మోసపోతూ ఉన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతోందండి. ఇప్పటి వరకు మీరు ఏ పనైతే చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇక బాధపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు. పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం మీకు లభించబోతోంది. సాంప్రదాయవాదమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిలు చాలా సరదాగా ఉంటారు. చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చెప్పి చక్కగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ను సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఉన్నత పదవులను ఎక్కువగా అధిరోహించాలి అని ఈ రాశి జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారనమాట. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చెప్పి చూస్తారు. అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుండేటువంటి రాశి జాతకులు వీరు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఏ స్థాయి వారైనా కానీ ఎదుటి వ్యక్తిని ఖచ్చితంగా గౌరవిస్తారు. మరీ ముఖ్యంగా వీరు అందరినీ సమానంగా చూసే మనస్తత్వం వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారు సాంప్రదాయమైనటువంటి ఆలోచనలను ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఏదైనా గౌరవంతోనే అందరికీ మంచి చేయాలి అని అనుకుంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేస్తారు. ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులు ఇన్ఫర్మేషన్ని బట్టి వీరు మెసలుకుంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు 1-2 సార్లు ఆలోచన చేస్తారు. అంత ఈజీగా ఏ కార్యాన్ని స్టార్ట్ చేయలేరు. ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరి యొక్క వాక్చాతుర్యం అందరినీ సంతోషపరుస్తుంది. చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారు. గౌరవం, మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటులాడుతూ ఉంటారు. సమాజంలో కూడా వీరికి ఏదైతే సరే మంచి పలుకుబడి అయితే ఉంటుంది. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా వీరికి ఈ 13, 14, 15వ తేదీలలో వీరికి జరగబోయేది ఏంటి అని చూసుకుంటే వీరిని 2 పురుషులు కావాలని నాశనం చేయాలి అని చూస్తున్నారు. అది ఎవరు అనేది వీరికి తెలియదు. కానీ ఖచ్చితంగా వీరి యొక్క నాశనాన్ని వారు కోరుకుంటున్నారు అనేది మాత్రం నిజం. అవును, రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీరు విన్నది నిజమేనండి, అసలు ఆలోచించకండి. 2 ఆడపిల్లలు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరో వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి, మీ నాశనానికి వారు ఉడిగట్టారు అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇంతకీ ఈ వ్యక్తులు ఎవరు? మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులే కావచ్చు. ఇలా మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. కాబట్టి వీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. అలాగే 2 ఆడ ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు.
మరి మీరు విన్నది ఏంటి? ఎలాగా వారిని ఎలా గుర్తించాలి? అసలు వాళ్ళు ఎవరు? మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు కదా? ఇదే కదా మీరు ఆలోచిస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల వారు ఎవరైతే మీ ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు, లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కావచ్చు, ఆఫీస్లో మీతో ఎంతో క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్న వ్యక్తులే కావచ్చు, ఇలా మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వ్యక్తులే కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వ్యక్తులని మిమ్మల్ని చూసి కొంత అసూయ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉండటం ఓర్వలేకపోతూ ఉంటారు. కాబట్టి వారు మీ యొక్క చెడుని ఎప్పుడెప్పుడు విందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు నాశనాన్ని అంటే మీ యొక్క నాశనాన్ని వారు చూడడానికి తహతహలాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి మీరు గుర్తించి వారి వీలైనంత వరకు వారిని దూరం పెట్టండి. అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపెట్టేటువంటి ముప్పు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలాంటి అవకాశం అయితే ఉంది. లేదంటే ఈ రాశి జాతకులు కొంచెం నష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అవి మీకు అన్ని కూడా శుభ ఫలితాలు కలిగేలా చేస్తాయి. వివిధ రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధల నుండి కూడా మీరు బయటపడేలా ఉపయోగపడతాయి. అందుకే ఏ రంగాల్లో ఉన్న వారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు. అలాగే మనం ఇప్పుడు పరిహారాలు కూడా తెలుసుకుందాం. అంటే రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం ఇటువంటివి మీకు బాగా మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, లక్ష్మీదేవి పూజల వల్ల ఈ సమస్యల నుండి మీరు అధిగమించగలుగుతారు. అలాగే గురువారం మీరు చేసేటువంటి విష్ణు పూజ మీకు చాలా బాగా మేలు చేస్తుంది. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు, అరటి పండ్లు, అలాగే మిఠాయిలను అంటే స్వీట్స్ లేదా స్వీట్ బాక్స్ వీటిని పంచండి. గురువారం ఉపవాసం పాటించండి. అలా పాటించడానికి ప్రయత్నించండి. లేదంటే మంగళ శనివారాలు లేదంటే పౌర్ణమి రోజుల్లో హనుమంతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి. ఇక ఎరుపు రంగులో ఏవైనా కానీ పుష్పాలు ఉన్నా వాటిని చక్కగా స్వామికి అర్చన చేసేందుకు ఉపయోగించండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రుమాలని మీ జేబులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీకు లక్కను తీసుకొస్తుంది, ఎంతో అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా శనివారాల్లో ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులని దానం చేయండి, మీకు మంచి జరుగుతుంది. చెడు నుండి కూడా మీరు బయటపడేటువంటి యోగం మీకు ఉంటుంది. అంతేకాకుండా మీకు కలిసి వచ్చే దిక్కులు అని చూసుకుంటే ఉత్తర దక్షిణ ధృవాలు అని చెప్పుకోవచ్చు. అంటే ఉత్తర దక్షిణ దిశలు దిక్కులు ఏవైతే ఉంటుందో అవి మీకు బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎదుర్కోబోయేటువంటి కోల్పోతున్నటువంటి కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగిలేటువంటి విధంగా మిమ్మల్ని హానికి గురి చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఇవన్నీ కూడా వీటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి. అలాగే ఈ రాశి వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా శనీశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్టమైనటువంటి రోజు. మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఒక పని స్టార్ట్ చేసే ముందు ఒక 2 సార్లు ఆలోచించుకోండి, అసలు చెయ్యకండి. అలాగే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి. శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యల నుండి, ఇబ్బందుల నుండి రిలీఫ్ని పొందుతారు. మీ దృష్టి కూడా తొలగిపోతుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పాటిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకోండి. ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎరుపు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసినటువంటి దుర్గామాత యొక్క లాకెట్ను ధరించేందుకు ప్రయత్నించండి. దుర్గామాతని కూడా క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గామాత మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించండి ఆమెను. దానివల్ల మీరు ఈ రాశిలో పుట్టిన వారు ఈ వ్యక్తి ఎవరైనా సరే అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ జాతకం అనేది మీది అద్భుతంగా మారబోతోంది. అలాగే కోలుకోలేనటువంటి దెబ్బ నుండి మీరు తప్పించుకుంటారు. కాబట్టి మీరు కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను నిత్యం కూడా పూజించుకుంటూ ఉండాలి. అప్పుడు ఎటువంటి సమస్య కూడా మీకు దరి చేరవు. అలాగే రేపటి రోజున మీరు జీవితంలో జరగబోయేటువంటి కొన్ని అద్భుతమైన సంగతులను కూడా మీరు చాలా వరకు చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు. సో చూస్తారు కదండి. మరీ ముఖ్యంగా కన్య రాశి వారు 13, 14, 15వ తేదీలలో వీరికి జరగబోయే ఆ మంచి ఏంటి, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మిమ్మల్ని మీరు ఏ విషయంలో కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. అలాగే కన్య రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే స్నేహితులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ ఎవరైనా సరే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.